నూతన ప్రారంభాల్లో దేవుని గణపరచడానికి అర్పించాలి. యాకోబుకి ఎవరో చెప్పలేదు అర్పించమని. అంటే దేవుని గణపరచాలి నూతన ప్రారంభంలో. తన చుట్టూ ఉన్నవారు తనకు పడకపోయినా, తను బాధించేవారైనా, అండి మన చుట్టాలు ఎవరు అబ్బాయి వీళ్ళు ఎవరో మనకు నచ్చలేదు, ఎందుకు బిర్యానీ వండుకోవడం, ఎందుకు బర్త్డే పార్టీ లేదు, ఏం లేదు, వీళ్ళకి ఎట్టడం ఏంటి అని ఆపేసుకుంటుంటారు చూడ. అది కాదు. మనకెవరో నచ్చలేదు కదా అని చెప్పేసి పార్టీ ఇవ్వడం మానేసి, భోజనం పెట్టుకోవడం మానేసి, అంటే అందరూ భోజనాలు ఎట్టుకోవాలని కాదు. అంటే చాలాసార్లు మనం ఏంటంటే వీళ్ళకెట్టిది ఏంటి అని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటాం. నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావా నూతన ప్రారంభంలో? మొన్న ఎఫ్సి బెంజమిన్ గారు కాకినాడ వచ్చారు. ఫీబా రేడియో నేషనల్ డైరెక్టర్, చాలా పెద్దోడు ఆయన ఫీబాకి వెళ్ళక మునుపు బెంగళూరులో చాలా పెద్ద చర్చికి పాస్టర్గా పనిచేశారు. ఆయన ఒక అంశాన్ని చెప్పాడు, ఒక విషయాన్ని చెప్పాడు. ఆయన పాదిరిగా పనిచేస్తున్నప్పుడు చర్చిలో 1200-1300 మంది చర్చి. ఆ చివరిలో ఒక ఆవిడ మామూలుగా వచ్చి కూర్చునేదంట, కూర్చుని వెళ్ళిపోయేది. సో ఎవరైనా మొత్తానికి ఒకనొక దినాన ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇలా కనుక్కునేసరికి చాలా పేదరికంలో ఉన్నటువంటి ఇల్లు. తలుపు కొడితే తీసినారు. లోపలికి వెళ్ళేసరికి అంతే, చిన్న రూమ్ అంతే, అదే వంటగది, అదే బెడ్రూమ్, అదే హాల్ అన్నీ. సో కూర్చోడానికి ఏం లేదు. అక్కడ చిన్న నొలక మంచం ఉంటే అందు మీద కూర్చోమన్నట్టు. ఆ కింద కుక్క ఉంది. ఈయన భయం వేసింది. పర్లేదండి కూర్చోండి, ఏం చేయదండి. కూర్చున్న తర్వాత ఈయన ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, అందుకే వచ్చాను. ఏంటండి చెప్పండి. మామూలు చర్చిలో అందరూ కూర్చుని కానుకలు వేస్తూ ఉంటే నువ్వు ఒక్కదానివి ఎందుకు నుంచుని కానుక వేస్తావు? అప్పుడు ఆవిడ అందంట, నేను వచ్చేటువంటి అషర్స్కి ఏది కానుకలు ఎత్తేటువంటి వారికి నేను డబ్బులు ఇవ్వట్లేదు. నేను ఎవరికి ఇస్తున్నాను? దేవాతి దేవునికి ఇస్తాను. అంత గొప్ప దేవుడికి నేను కూర్చుని ఇవ్వగలనా? నాకు ఎంత ధైర్యం ఉండాలి దేవుని ఎదుట నేను కూర్చుని ఇవ్వడానికి అందంట.